ఫ్రెండ్స్, కేంద్రం కీలక నిర్ణయం. ఏపీకి కొత్త అధ్యక్షుడితనే. షాక్లో చంద్రబాబు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. అయితే విధానపరంగా అధ్యక్షుడి ఎంపిక కోసం ఈ రోజు షెడ్యూల్ విడుదల చేస్తున్నారు. 2 రోజుల నామినేషన్ల స్వీకరణ తర్వాత జూలై 1న కొత్త అధ్యక్షుడిని ప్రకటించనున్నారు. ఈ పదవి కోసం పలువురు ముఖ్య నేతలు రేసులో ఉన్నారు. చివరి నిమిషం వరకు ప్రయత్నాలు చేస్తున్నారు. సామాజిక సమీకరణాలు కీలకంగా మారాయి. అయితే మోదీ షా ద్వయంలో ఏపీలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మిత్రపక్షాలతో కలిసి ఉండటం, భవిష్యత్తు రాజకీయాలకు అనుగుణంగా అధ్యక్షుడిపైన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఏపీలో మారుతున్న రాజకీయాల వేళ బీజేపీ నాయకత్వం వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. పార్టీ రాష్ట్ర పగ్గాలు ఎవరికి ఇవ్వాలనే దానిపైన పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. అధికారిక ప్రక్రియలో భాగంగా ఈ రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతోంది. ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలు అధ్యక్ష పగ్గాలు దక్కించుకునేందుకు తుది ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు షెడ్యూల్ విడుదల చేస్తామని 30వ తారీఖున నామినేషన్లు స్వీకరించి అదే రోజు సాయంత్రానికి ఉపసంహరణ గడువు విధించారు. జూలై 1వ తేదీన రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. 2023 జూలైలో రాష్ట్ర బీజేపీ సారథ్యం చేపట్టిన దగ్గుబాటి పురంధరేశ్వరిని మార్చబోతున్నట్లు ప్రచారం సాగుతుండగా ఆమెను కొనసాగించే అవకాశం ఉందనే చర్చ కూడా సాగుతోంది. ఇక ఏపీ నుంచి దాదాపు 10 మంది వరకు ఆశావాహులు పార్టీ అధ్యక్ష పదవి కోసం పోటీలో ఉన్నారు. వారిలో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, విశాఖకు చెందిన మాజీ ఎమ్మెల్సీ మాధవ్, అలాగే అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేర్లు ప్రముఖంగా ప్రచారంలో ఉన్నాయి. బీసీ వర్గానికి చెందిన బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో ప్రాధాన్యత ఇస్తోంది. బీసీ వర్గానికి అయితే ఇప్పటికే రాయలసీమకు చెందిన బీసీ నేత సత్యకుమార్కు మంత్రిని చేశారు. 2 రాజ్యసభ సీట్లు కూడా బీసీకి అంటే ఆర్ కృష్ణయ్య, పాక సత్యనారాయణకి ఇచ్చారు. దీంతో ఇప్పుడు పార్టీ అధ్యక్ష బాధ్యతలు బీసీ నేతకి ఇస్తారనేది సందేహంగా మారుతోంది. కాగా రాయలసీమకు చెందిన రెడ్డి వర్గానికి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలనే ఆలోచనలో కూడా ఢిల్లీ ఉన్నట్లుగా చెప్తున్నారు.